ఆయన మనతో చెప్పింది చేయవలెను. యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం యోహాను సువార్త 2 అధ్యాయం 5, 6, 7 వచనాలు. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2, 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఒక ఒక కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు తల్లి పిలువబడ్డారు. ఆ వివాహం జరిగే సమయంలో ద్రాక్షారసం పోస్తున్నారు. వచ్చిన వారికి భోజనాలు పెడుతున్నారు, ద్రాక్షారసం పోస్తున్నారు. ఆ ద్రాక్షారసం అయిపోయింది మధ్యలో. ఇదివరకు పెళ్ళిళ్ళంటే అరిచెలు, సున్నుండలు ఇవన్నీ పిండి వంటలు వండేసి దాచేసేవారు క్యాన్ల మీద, పైన అటుకుల మీద. అంటే నెల్లాళ్ళ ముందే సిద్ధపరిచేసేసుకునేవారు. అంటే అప్పటికప్పుడు ఇప్పుడు దొరికినట్టు అప్పుడు కొట్లు లేవు, షాపులన్నీ లేవు, దొరికేవి కాదు. ఇప్పుడు కావాలన్నా అరిసెలే కావాలంటే ఇప్పుడు ఉంటాయి. స్వీట్ కొట్టుల్లోకి వెళ్తే అక్కడ ఉంటాయి. ఏం కావాలన్నా దొరుకుతున్నాయి. అప్పుడు అలా దొరికేవి కాదు కాబట్టి ముందే స్టోర్ చేసుకుని ఉంచుకునేవారు. వీళ్ళు కూడా స్టోర్ చేసుకుని ఉంచుకుని ఈ ద్రాక్షారసం అయిపోయేటప్పుడు కంగారు ఇంకా. అయ్యో ఇంకా బంధువులు ఉన్నారు, వాళ్ళకేం పెట్టాలి, ఇంకా పిలిచారు కానీ పెట్టలేకపోయారు, చేయలేకపోయారు, ఏమీ సరిగ్గా చేయలేకపోయారు, వీళ్ళు భోజనాలే సరిగ్గా పెట్టలేదు అని చెప్పుకుంటారు. నింద వస్తుంది అని కంగారు పడుతూ వాళ్ళు ఉన్నప్పుడు మరియమ్మ గారు చూసారు వాళ్ళ కంగారు అంతా. గబగబా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసింది ఆవిడ. వచ్చేసి నాయన ఈ ఇంట్లో ద్రాక్షారసం అయిపోయింది, నువ్వేమైనా చెయ్యి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. అంటే ఇంకా ఆయన సమయం రావాలి. ఏ పని చేయాలన్నా తండ్రి దగ్గర నుంచి ఆజ్ఞ రావాలి, సమయం రావాలి. నా సమయం ఇంకా రాలేదన్నారు. అయినా కూడా మరియమ్మ గారు ఆ మాటకేమీ బాధపడలేదు. కానీ అక్కడున్న పరిచారకుని పిలిచింది. ఆ పెళ్ళింట్లో పనివాళ్ళు ఉన్నారు. ఆ పనివాళ్ళు పిలిచి అంటుంది, ఆయన మీతో చెప్పింది చెయ్యుడి. ఆయన నిరాశపరిచే ఆయన కాదు, అడిగిన వారికి ఇచ్చేవాడే నా కుమారుడు, కానీ నిరాశపరిచేవాడు కాదు నా కుమారుడు. కనుక ఆయన ఒక పని నియమిస్తాడు మీకు, ఆ పని మీరు చేయండి అని చెప్పేసి ఆ పని వాళ్ళకి పని పురమాయించేసి లోపలికి వెళ్ళిపోయింది మరియమ్మ. ఆయన సమయం వచ్చింది. ఒక 2-3 నిమిషాలకే మళ్ళీ ఆయన సమయం వచ్చేసింది. తండ్రి దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది కార్యం చేయమని. ఇప్పుడు ఆ పని వాళ్ళని పిలిచారు యేసుక్రీస్తు ప్రభు. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. అంటే ఆయన మనతో చెప్పింది ఆనాడు. వాళ్ళతోనే కాదు, మనతో కూడా చెప్పింది. అబ్రహాముని నువ్వు ఆ కల్దీల దేశం వదిలేసి కానానికి రా, అది నీకు ఇచ్చేస్తానన్నారు. వదిలేసి వచ్చాడు. అంజేళ్ళు అక్కడ ఉన్న కానానీలు అంటున్నారు, నువ్వు మా మధ్యలో మహారాజు వలే ఉన్నావయ్యా అంటున్నారు. కనుక మనం దేవుడి పని చేస్తే మహారాజులను చేసేసే దేవుడు మనల్ని అనమాట. కనుక ఇప్పుడు అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. వాటిని నీళ్లతో నింపండి అని పనివారితో చెప్పారు యేసయ్య.